హలో గాయ్స్. హా! ఈరోజు మనం చేస్తుంది చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. ట్రైసెప్స్. సో, ట్రైసెప్స్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం మనం ఈరోజు. సో, అదనమాట. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీ హ్యాండ్స్ స్ట్రైట్‌గా కాకుండా, పర్పెండిక్యులర్‌గా కాకుండా స్లాంట్‌గా వెనక్కి మీ ఎల్బో వరకు వెనక్కి పెట్టి సో, కోచ్ కూడా చెప్తున్నాడు వచ్చి మీ హెడ్ కిందకి, నాట్ అరౌండ్ యువర్ ఫోర్ హెడ్, అబవ్ యువర్ హెడ్. సో హ్యాండ్స్ స్లాంట్గా వెనక్కి పెట్టి వెయిట్ అనేది బేర్ చేయాలి. అలా చేస్తున్నప్పుడు ఏంటంటే మీ ట్రైసెప్ మసిల్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. సో ఏ ఎక్సర్సైజ్ చేసినా మనం ఎప్పుడు చెప్పేదే, ఏ మజిల్ గ్రూప్ అయితే మనం టార్గెట్ చేస్తున్నామో అక్కడ స్ట్రెస్ అనేది పడుతుందా లేదా అనేది గమనించుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంటుంది. ఎస్, అప్ హోల్డ్, డౌన్ హోల్డ్, అప్ హోల్డ్. ఎస్, మన శ్యామ్ ఫినిష్ చేశాడు. నెక్స్ట్ మన టర్న్ అనమాట. రైట్. కంఫర్టబుల్గా ఫ్లాట్గా మన బ్యాక్ టచ్ అవుతుందని ఫిక్స్ అయిన తర్వాత, సో మనం బిగినర్ కదా, ఫోర్ హెడ్ మీదకి పెడుతున్నాం అనమాట. దట్టు మరీ వెనక్కి స్లాంట్గా పెట్టట్లేదు, స్ట్రైట్గా పెడుతున్నాం. సో ఫామ్ నేర్చుకోవాలన్నమాట ఫస్ట్. అంటే ది టెక్నిక్, హౌ టు డూ ఇట్ అనేది పక్కాగా నేర్చుకుంటే ఆ తర్వాత మన ఇష్టం. వెయిట్లు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తామా, ఒకేసారి ఎక్కువ వెయిట్ చేస్తామా, మన కెపాసిటీ. కానీ ఫస్ట్ టెక్నిక్ ఎట్లా నేర్చుకోవాలి, హౌ టు డూ ఇట్ అనేది పక్కగా కరెక్ట్గా నేర్చుకోవాలి. సో నేను టెక్నిక్ అనొచ్చు, ఇంకొక ఆయన ఫామ్ అనొచ్చు, ఇంకొక ఆయన ఎగ్జాక్ట్ వే ఆఫ్ డూయింగ్ ఎక్సర్సైజ్ అనొచ్చు. ఎవరు ఏం చెప్పినా బేసిక్గా మన టార్గెట్ చేస్తున్న మజిల్ గ్రూపు ఫోకస్ అవుతుందా లేదా, అంటే మేజర్లీ ఫోకస్ అవ్వడం, అది చూసుకోవాలి మనం. రైట్. ఇప్పుడు మన కోచ్ చెప్పినట్టు హ్యాండ్స్ ఎల్బోస్ వెనక్కి పెట్టాం, అండ్ దెన్ హెడ్ పైకి తీసుకొస్తున్నాం. వెయిట్ హెడ్ పైకి తీసుకొచ్చి మళ్ళీ పైకి. ఎస్, డౌన్ అప్, డౌన్ అప్. అప్ చేసినప్పుడు కూడా ఎల్బో దగ్గర ఫుల్ స్ట్రెచ్ చేయొచ్చు. డౌన్ అప్, డౌన్ అప్, డౌన్ అప్, డౌన్. ఓ సీన్ అయిపోయింది ఇంకా. సో సెకండ్ సెట్ అనమాట స్టార్ట్ అయిపోయింది. కమాన్. సో యాజ్ యూజువల్గా హ్యాండ్స్ అనేవి వెనక్కి పెట్టారు, ఎల్బోస్ వెనక్కి బెండ్ అయ్యాయి, అండ్ దెన్ హెడ్ పైకి వెయిట్ వస్తుంది. అండ్ ఎప్పుడైతే మనకి హ్యాండ్స్ మధ్య ఇంబ్యాలెన్స్ ఉంటుందో, ఒకవైపు ఎత్తుగా ఒకవైపు పైకి ఎత్తేస్తాం, ఒకవైపు ఎత్తలేము, అంటే షోల్డర్ తీసుకునే స్ట్రెస్ లెవెల్స్లో డిఫరెన్స్ ఉండొచ్చు. సో అలాంటి టైంలో ఏంటంటే కోచ్ పక్కనే ఉండి బ్యాలెన్స్ చేస్తూ ఉంటే, నేను ఓకే ఓకే ఇటువైపు ఇంకా ఎక్కువ ప్రెషర్ పెట్టాలి, ఇటు బెండ్ అవుతుంది అండ్ ఇటువైపు లీన్ అయిపోతుంది, ఇట్లాంటి విషయాలు చెప్తూ ఉంటారు అనమాట. సో చిన్న సపోర్ట్ ఇస్తారు. సో అది మనకి ఏమవుతుందంటే, ఓకే ఈ మిస్టేక్ మనం చేస్తున్నాం, ఇటువైపు బెండ్ అవుతుంది అని కరెక్ట్ చేసుకోవడం, పోస్చర్ ఇలాంటివి చేయొచ్చు అనమాట మనం. రైట్, డౌన్ అప్, డౌన్ అప్. ఎస్, అయిపోయింది. ఓకే, నాకు ఆల్రెడీ కోచ్ చెప్పాడు కాబట్టి హెడ్
పైకి లిఫ్ట్ చేయాలి, కానీ మళ్ళీ మనం ఫోర్ హెడ్ పైకే లిఫ్ట్ చేస్తున్నాం. హ్యాండ్స్ స్లాంట్గా వెనక్కి పెట్టాలి, బట్ మళ్ళీ మనం ఆల్మోస్ట్ స్ట్రైట్గా పెట్టాం, కొంచెం మాత్రం స్లాంట్గా పెట్టాం. సో మనకు ఆల్రెడీ ఒకసారి చెప్తేనే మర్చిపోతుంటాం టెక్నిక్స్. సో మనకు కరెక్ట్ టెక్నిక్ అలవాటు అవ్వాలి, హౌ టు డూ ఇట్ అని ఎగ్జాక్ట్గా తెలుసుకోవాలి అనడానికి ఎంత టైం పట్టుద్ది? కరెక్ట్గా అయిపోయింది అనుకున్నప్పుడు కోచ్ చెప్తున్నాడు, భయ్యా యూఆర్ డూయింగ్ రాంగ్ అని. ఓకే అని నెక్స్ట్ సెట్ కరెక్ట్ చేస్తానన్న చెప్పాను. మనోడికి ఇది చిన్న వెయిట్లో ఉంది, గేమ్ ఆడేస్తున్నాడు. అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్. సో కోచ్తో నేను మాట్లాడుతాను అనమాట. సో ఎంత కిందకి లిఫ్ట్ చేయాలి, హ్యాండ్స్ ఎల్బోస్ కదలకుండా లాక్ చేయాలి, అండ్ ఎల్బోస్ అనేవి మీ షోల్డర్స్ కన్నా వెనక్కి పెట్టుకోవాలి, అండ్ ఫుల్ స్ట్రెచ్ చేయాలి. సో ఇలాంటివన్నీ కూడా కోచ్ ఉన్నప్పుడు మనం నేర్చుకోగలుగుతాం. అఫ్ కోర్స్ వన్స్ మీరు ట్రైన్ అయిపోతే మీరే కోచ్ అయిపోవచ్చండోయ్. ఎస్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్. ఇట్స్ మై టర్న్. చలో చలో. ఇప్పుడు కూర్చున్నాడు కాబట్టి మనం టెక్నిక్ కరెక్ట్గా చేస్తాం. రైట్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, down, up, down, up, down, up, down, up. ఎస్, ఇంకా సెకండ్ వేరియేషన్కి వెళ్ళిపోదామా? చలో. సో సింగిల్ డంబుల్ తీసుకుని ఫ్లాట్ సర్ఫేస్ మీద కరెక్ట్గా కూర్చుని మన బ్యాక్ స్ట్రెయిట్గా పెట్టుకొని అండ్ ఎల్బో పొజిషన్ లాక్ చేసుకుని, అంటే మన షోల్డర్ నుంచి ఎల్బో వరకు మూమెంట్ ఉండదన్నమాట ఎక్కువ. రైట్, అంటే ఇప్పుడు మీకు ఈ యాంగిల్ అయితే కరెక్ట్గా తెలుస్తుంది. ఎస్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్. బేసిక్గా ఈ డంబుల్ వచ్చేటప్పటికి వెయిట్ చాలా ఎక్కువే ఉండాలి, ఎందుకంటే ఇందాక మీరు ఆల్మోస్ట్ యువతలో 5+5 10 kgs లిఫ్ట్ చేశారనుకోండి, డైరెక్ట్గా 10 kgs. సో మేము 15 kgs తీసుకున్నాం అనమాట. సెకండ్ వేరియేషన్లో వెయిట్ అయితే ఇంక్రీజ్ చేసాం మేము. ఎస్, ఎస్. సో లాక్ చేయడం అంటే అదనమాట. ఎల్బోస్ చూసారా, మీ షోల్డర్ జాయింట్ కానీ ఎల్బోస్ కానీ కదలవు, అవే పొజిషన్లో ఉంటాయి. ఓన్లీ ఆర్మ్ మాత్రమే కదులుతుంది అనమాట. ఆల్రెడీ ఫుల్గా టైట్ అయిపోయిన ఫీలింగ్ అయితే వచ్చేసింది మాకు ట్రైసెప్ మసిల్. కమాన్, తగ్గేదే లేదు. కోచ్ పోజ్ పెట్టమంటున్నాడు అండి. ఫన్ మూమెంట్ ఇది యాక్చువల్లీ, ఎందుకంటే థంబ్నెయిల్ క్రియేట్ చేయాలి కదా మరి వీడియో అయిన తర్వాత. సో థంబ్నెయిల్కి ఇట్లా పెట్టడానికి చెప్తున్నాడు. రైట్, అనదర్ సెట్ చేద్దాం. సో స్ట్రైట్గా కూర్చుని ప్రశాంతంగా 1 2 1 2. మీరు చూసినట్లయితే మా
షోల్డర్ జాయింట్ కానీ ఎల్బో కానీ అక్కడే ఉంటున్నాయి అవే పొజిషన్లో. బ్యాక్ కూడా స్ట్రైట్గా ఉంటుంది. ఓన్లీ థింగ్ ఆర్మ్స్ మాత్రం మూవ్ అవుతున్నాయి. రైట్, దట్ టు స్లో అండ్ స్టడీ. ట్రైసెప్ మజిల్ మీద స్ట్రెయిన్ అనేది ఫీల్ అవుతా చేస్తే భలే ఉంటుంది బ్రో. కమాన్, డౌన్, అప్. ఎస్, ఫినిష్ అయిపోయింది. సో థర్డ్ వేరియేషన్. అవును, ఎందుకు అసలు ట్రైసెప్స్ దేనికి, ఎందుకు బిల్డ్ చేస్తున్నాం మనం అనే క్వశ్చన్స్ మీకు వస్తే మీరు గుర్తుంచుకోవాల్సింది, మీ టీషర్ట్లోంచి కానీ ఒకవేళ మీరు హాఫ్ హ్యాండ్స్ వేస్తే హ్యాండ్స్లో కనబడే మెయిన్ పార్ట్ ట్రైసెప్పే. ఎందుకంటే బైసెప్ బిల్డ్ చేయడం అండ్ బిల్డ్ చేసిన కనబడడం అనేది ఎక్కువ జరగదు. బట్ ట్రైసెప్ అనేది ఇట్ గివ్స్ అ మ్యాన్లీ లుక్ అనమాట. ఏంటి, ఈ మోటివేషన్ చాలనుకుంటా ఇంక మీరు ట్రైసెప్ ఎక్సర్సైజ్ చేయడానికి, ఈ ట్రైసెప్ వేరియేషన్ చేయడానికి. ఎస్, చూడండి, నేను చేస్తున్నాను ఇప్పుడు ఆ ఎల్లో టీషర్ట్ గాయ్. దిస్ ఈజ్ ద వన్ హూ ఇస్ స్పీకింగ్ నౌ. సో ట్రైసెప్ దగ్గర మీరు ఆ ఏరియా చూస్తే అసలు మజిల్ భలే ఉండుద్దప్ప. సో కోచ్ కూడా ఏంటంటే మజిల్ కనబడేటట్టు చేస్తే వ్యూవర్స్కి కూడా కొంచెం ఇంట్రెస్ట్ వచ్చుద్దని చెప్తున్నాడు అనమాట. కాకపోతే నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, జిమ్ చేసి చాలా కాలం అయింది కాబట్టి ఇదే వేరియేషన్ నేను చేస్తుంటే ప్రెషర్ అనేది ట్రైసెప్ మజిల్ మీద కాకుండా షోల్డర్స్ అండ్ ట్రెపీజియస్ మజిల్ మీదకి వెళ్ళిపోతుంది. ఎస్, అంటే షోల్డర్స్ లేచిపోతున్నాయి అన్నమాట ఆ వెయిట్కి. దానికి అర్థం ఎయిదర్ యువర్ షోల్డర్స్ ఆర్ నాట్ స్ట్రెంగ్థెన్డ్ ఇనఫ్, లేదంటే వెయిట్ ఎక్కువైపోయింది అని నీకు అర్థం. సో మేబీ అలా అని చెప్పి వెయిట్ మరీ తగ్గించినా యూ డోంట్ ఫీల్ ఇట్ కదా. సో అదే వెయిట్ ట్రై చేస్తున్నాను అనమాట నేను. సో నా ట్రెపీజియస్ మజిల్కి లేదా షోల్డర్కి ప్రెషర్ క్రియేట్ అవ్వకుండా ఓన్లీ ట్రైసెప్ దగ్గర పడడానికి జిమ్ కోచ్ నాకు చెప్తున్నాడు అనమాట. సో బాడీ స్టేబుల్గా ఉంచండి, షోల్డర్స్ అవి అలాగే ఉంచండి, షోల్డర్స్ మూవ్ చేయొద్దు అండ్ టైట్ చేయండి, షోల్డర్స్ దగ్గర టైట్ చేయండి. సో రెండు షోల్డర్స్ కూడా టైట్ చేసి అప్పుడు డూ దిస్ వేరియేషన్ అని కోచ్ చెప్తున్నాడు. సి నౌ ఐమ్ ట్రయింగ్ మై బెస్ట్. సో షోల్డర్స్ మూవ్ అవ్వట్లేదు, ట్రాప్స్ మూవ్ అవ్వట్లేదు. సో ముందుకు బెండ్ అయితే నాకు షోల్డర్స్ లేదా ట్రెపీజియస్ మజిల్ మీద ప్రెషర్ క్రియేట్ అవుతుంది కాబట్టి బెండ్ అవ్వకుండానే వెరీ స్లైట్గా, చాలా స్లైట్గా బెండ్ అయి చేయమని కోచ్ చెప్తున్నాడు అనమాట. రైట్, ఓకే. సో ట్రై చేద్దాం మరి. ఎస్, మరి వ్యూవర్స్కి ట్రైసెప్ మజిల్ కనబడితేనే కదా మోటివేషన్. ఎస్, సో మీడియల్ హెడ్ గురించి చెప్తున్నాడు అనమాట, ట్రైసెప్లో మీడియల్ హెడ్ గురించి. సో యాక్చువల్లీ జనరల్గా ట్రైసెప్స్ అంటే మనం ఒకటే అనుకుంటాం మసిల్, బ్యాక్ ఉన్న మసిల్ అని. బట్ అందులో కూడా 3 పార్ట్స్ ఉంటాయి, మేజర్ పార్ట్స్ అనమాట. సో షార్ట్ హెడ్, లాంగ్ హెడ్, మీడియల్ హెడ్ అని, జస్ట్ లైక్ బైసెప్స్లో చూసినట్టు. అయితే ఆ మసిల్ గ్రూప్స్ ఏంటని డీటెయిల్డ్గా మనం ఫ్యూచర్ వీడియోస్లో చూద్దాం. కానీ ప్రజెంట్ అయితే ట్రైసెప్ ఈ కేబుల్ రోప్స్ పక్కాగా మన ట్రాప్స్ మీద లేదా షోల్డర్ మీద కాకుండా ట్రైసెప్ మీద మాత్రమే మజిల్ పడేటట్టు ట్రై చేద్దాం. నేను చెప్తున్నాను కోచ్ ఇది నా ట్రాప్స్కి వెళ్ళిపోతుంది అని. సో అంత బెండ్ అవ్వద్దు అండ్ షోల్డర్స్ దగ్గర టైట్ చేసి చేయండి. అండ్ అవసరమైతే లెస్ వెయిట్, ఇప్పుడు చూసారా వెయిట్ ఎంత తగ్గించాము. ఇంతకుముందు మీరు చూసినట్లయితే నా ట్రాప్స్ మీద షోల్డర్స్ మీద వెళ్ళిపోయిన వెయిట్ చాలా ఎక్కువ, ఇప్పుడు జస్ట్ తగ్గించి ట్రై చేస్తున్నాను అనమాట. యా, ఓకే. ఇప్పుడు శ్యామ్స్ టర్న్, చూద్దాం హౌ హీ విల్ బీ డూయింగ్ దిస్. మనోడేంటి అవుట్ ఆఫ్ ఫ్రేమ్ వెళ్ళిపోయాడు. అది మనోడు ఎప్పటి నుంచో చేస్తున్నాడు కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం పడట్లా. సో కేబుల్ రోప్ ప్రశాంతంగా పట్టుకొని ఆ పొజిషన్ చూడండి ఎంత బెండ్ అయ్యాడో. సో ట్రాప్స్ అంటే అక్కడ అనమాట పైన, షోల్డర్స్ అంటే అక్కడ. సో నాకు షోల్డర్స్ ట్రాప్స్ మీద పడిపోతుంది, ట్రైసెప్ మీద పడకుండా. సో ఇప్పుడు చూడండి శ్యామ్ చూస్తే కళ్ళు మూసుకుని యోగా చేస్తున్నాడు, జిమ్ చేయట్లేదు అని అనుకుంటారు. కాకపోతే హీఈస్ ఫోకసింగ్ ఆన్ ది మజిల్ గ్రూప్. సో మనం ట్రైసెప్ చేస్తున్నాం, ఎక్కడ ప్రెషర్ క్రియేట్ అవుతుంది,
సో హీస్ ఫీలింగ్ ఇట్ అనమాట. అంటే కళ్ళు తెరిస్తే రకరకాల ఆలోచనలు వస్తాయి కాబట్టి క్లోజ్ చేసి ఈస్ ట్రయింగ్ టు ఫోకస్ ఆన్ ది మజిల్ గ్రూప్. రైట్, పడుతుంది, కరెక్ట్ ప్లేస్లోనే పడుతుంది, ఎస్, షోల్డర్స్ ఎక్కువ మూవ్ అవ్వట్లేదు అన్న ఫీలింగ్ అనమాట. సో హీస్ మేకింగ్ హిమ్సెల్ఫ్ మోర్ కాన్షియస్ వైల్ డూయింగ్ దిస్ ఎక్సర్సైజ్. ఆ పర్టికులర్ మజిల్ గ్రూప్ ఇంపాక్ట్ అవుతుందా లేదా అన్నదన్నమాట. సో ఇదన్నమాట. నైస్. అండ్ ఎప్పుడూ చెప్తుంటాను, మళ్ళీ చెప్తున్నాను, డోంట్ గో ఫర్ ఈగోస్. ఇప్పుడు మనోడు ఎత్తేసాడు కదా అని చెప్పి నేను ఎత్తేద్దాం అనుకోండి. అనుకోవడం ఏంటి, అనుకున్నాను, ఎందుకులే వెయిట్ మార్చడం అని. కాకపోతే అలా మార్చకపోవడం వల్ల నాకు చాలా ఇబ్బంది పడ్డాను. సో ఏంటంటే వెయిట్ ఎప్పుడు మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది చూసారు తగ్గించాను. ఎందుకంటే ఫస్ట్ మజిల్ గ్రూప్ మీద ఫోకస్ చేయాలి మనం. ఎందుకంటే ఇప్పుడు నాకు షోల్డర్లో స్ట్రెంత్ లేదనుకోండి, షోల్డర్లో స్ట్రెంత్ లేకుండా నేను అలా కొట్టేస్తుంటే నా షోల్డర్స్ పైకి ఎత్తిపోతాయి. ఎందుకంటే ఈవెన్ ఇప్పుడు మనం ఫోకస్ చేసేది ఎక్సర్సైజ్లో పర్టికులర్లీ ట్రైసెప్ అయినా, బట్ మినిమల్ ప్రెషర్ అనేది అదర్ మసిల్ గ్రూప్స్ మీద కూడా పడుతుంది. సో అవి స్ట్రెంత్ అయి లేవనుకోండి, ఇగో నాకైనట్టు అవ్వద్దు అనమాట. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ట్రైసెప్ మజిల్ నా షోల్డర్ అండ్ ట్రాప్స్ మీద ప్రెషర్ క్రియేట్ అయిపోతుంది హెవీ వెయిట్ అవ్వడం వల్ల. అంటే అఫ్కోర్స్ నా పర్సనాలిటీకి అది హెవీ వెయిట్ కాదు, బట్ ఐఎమ్ నాట్ యూస్ టు ఇట్ కదా. సో మీరు కూడా శ్యామ్ లాగా ప్రశాంతంగా యోగా చేస్తున్నట్లుగా కళ్ళు మూసుకుని మజిల్ గ్రూప్ ఫోకస్ చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తే యూ విల్ క్రియేట్ వండర్స్. ఐ మీన్ బిగినర్స్కి ఇది వన్ ఆఫ్ మై సజెషన్ అనుకోవచ్చు మీరు. రైట్. సో బ్యాక్ కూడా, సో ఇంకా కోచ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇది ఇలా బెంచ్, అది ఇలా ముందు పెట్టు, ఇది ఇలా చెప్పు, ఇలా పట్టుకో అని పట్టేసుకుని మనల్ని ఒక విధంగా చేస్తే మనకి ఏంటంటే కైండ్ ఆఫ్ అమ్మ బాబు ఈ ఎక్సర్సైజ్ మనం చేయలేము అని ఫీలింగ్ వచ్చేది. సో కోచ్తో అదే చెప్తున్నాను అనమాట నేను. బ్రో నువ్వు చెస్ట్ అప్ అంటున్నావు, షోల్డర్ స్ట్రైట్ అంటున్నావు, ఇది కిందకి అంటున్నావు, అన్నీ ఒకసారి చేయాలంటే ఎట్లా అని. బట్ యు విల్ గెట్ యూస్ టు దెమ్. వన్స్ మనం ఫామ్ నేర్చుకుంటే, లైక్ టెక్నిక్ హౌ టు డూ ఇట్ ఎగ్జాక్ట్లీ అన్నది నేర్చుకుంటే, అండ్ ఇన్ ద లేటర్ డేస్ మనకి ఎవరితో పని ఉండదు. లైక్ వన్స్ యు లెర్న్ హౌ టు డూ దెమ్, ఇంక మన కోచ్ వద్దు ఎవరొద్దు, మనమే జిమ్కి వెళ్ళి ప్రశాంతంగా చేసుకుని వచ్చేస్తాం ఎక్సర్సైజ్. అండ్ సెట్ అవ్వలేదు, మేబీ థర్డ్ టైం అనుకుంటుంది. ఓకే, సో మనం ఏ వేరియేషన్ చేసినా 3 సెట్లు చేస్తున్నాం. అండ్ పర్టికులర్లీ ఇప్పుడు మసిల్ బిల్డింగ్ వైపు వెళ్ళట్లేదు, లైక్ ప్రోగ్రెసివ్ ఓవర్లోడింగ్ టెక్నిక్ మనం ఫాలో అవ్వట్లేదు, వెయిట్ కొంచెం ఇంక్రీజ్ చేయట్లేదు, బట్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ది ఫామ్ ఆర్ టెక్నిక్, హౌ టు డూ దెమ్ ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ అది ఫోకస్ చేస్తున్నాం. రైట్. సో ఐమ్ జస్ట్ ఇమిటేటింగ్ హిమ్. ఓకే, ఎలా పట్టుకుంటున్నాడు, ఎట్లా చేస్తున్నాడు, మనం ఏమైనా మిస్టేక్ చేస్తున్నాం. సో ట్రైసెప్ మసిల్ భలే తిరుగుతుంది భయ్యో, చూసారా అక్కడ. ఎస్. అండ్ ఈ ఎక్సర్సైజ్ చేసిన సెకండ్ డేకి అయితే భయ్యా అస్సలు డెఫినెట్గా పిక్ అయితే పోస్ట్ చేస్తాను మన గ్రూప్లో. అసలు ఎట్లా అయిందంటే అట్లా అయింది ట్రైసెప్ మసిల్. అఫ్కోర్స్ ఇది జస్ట్ ఇంకా థర్డ్ వేరియేషనే. ఎస్, డౌన్ అప్. ఎప్పుడైతే మనం ఓవర్ వెయిట్ చేస్తామో హ్యాండ్ షివర్ అవ్వడం కానీ, షోల్డర్ షివర్ అవ్వడం కానీ, మనం స్టంబుల్ అవ్వడం కానీ అవుతుంది అనమాట. రైట్. ఓకే, ఇప్పుడు ఎలాగైనా ఫోకస్ చేద్దాం మసిల్ గ్రూప్ మీద. సో శ్యామ్ ఈస్ ట్రయింగ్ టు ఫోకస్, చెప్తున్నాడు ఎట్లా చేయాలని. బట్ ఎంత చెప్పినా చేస్తున్న వాళ్ళకి తెలుసుద్ది కదా. లైక్ మన షోల్డర్లో బలం లేనప్పుడు మనం ట్రైసెప్ ఎక్కువ వెయిట్ పెట్టుకుని ఇట్లా కొడుతుంటే షోల్డర్స్ మూవ్ అయిపోతాయి. అండ్ సో అలవాటు లేని వెయిట్స్. ఓన్లీ థింగ్ ఇలాంటి అన్నిటికీ పెద్ద పెద్ద సొల్యూషన్లే ఉండవు. ఓన్లీ థింగ్ చేయడమే. చేస్తూ ఉంటే ఈరోజు కాకపోతే నెక్స్ట్ డే. సో టుడే ఇస్ ఎ ట్రైసెప్ డే. ప్రాబబ్లీ ఈరోజు నేను కరెక్ట్గా చేసి ఉండకపోవచ్చు, బట్ దేర్ కమ్స్ అ డే వేర్ ఐల్ బి డూయింగ్ గ్రేట్. Maybe the next tricep day or the next tricep day. So only thing we will try to do how the coach is telling. So once మనం acquainted అయిపోయిన తర్వాత ఆ మూమెంట్కి,
ఆ మసిల్ గ్రూప్కి ఆ ఫోకస్ చేసి ఆ షోల్డర్స్ టైట్ చేయడానికి. సో లెస్ వెయిట్ అయినా పర్లేదు, ఫోకస్ ఆన్ ది టెక్నిక్. రైట్. సో వీఆర్ ఆల్మోస్ట్ డన్. ఇంకొక సెట్ మనం చేసామని అడిగాను, ఎందుకంటే మనం సరిగ్గా చేయలేదు కదా మరి. మనం సాటిస్ఫై అవ్వలేదు. ట్రాప్స్ అంటే అది, షోల్డర్ అంటే ఇది, అక్కడ మాత్రం ప్రెజర్ పడకూడదు. రైట్. సో ట్రైసెప్ అంటే అది ఆ ఏరియాలో పడాలి. ఎస్. సో వెనకాల బ్లూ టీషర్ట్ గాయ్ ఈజ్ శివ, ఫేమస్ గాయ్ ఇన్ నర్సీపట్నం. సో తను కూడా యాక్చువల్లీ ఈ ముందు వీడియోలో మీరు చూస్తే శివ విల్ బి డూయింగ్ ఏ రొటీన్ విత్ అస్. తను, నేను, శ్యామ్ కలిపి రొటీన్ చేసాం. అది బ్యాక్ అనుకుంటా. ఎస్, బ్యాక్ డే డెఫినెట్గా దీనికన్నా ముందే వచ్చింది బ్యాక్ డే అనుకుంటున్నా. ఆర్ఎల్స్ డెఫినెట్గా బ్యాక్ గురించి సర్చ్ చేయండి. రీసెంట్ వీడియోస్లో జిమ్ వెయిట్ లిఫ్టింగ్లోనే ఉంటుంది సిరీస్లో. ది ఎక్స్ప్రెషన్ చూడండి భయ్యా. కోల్గేట్ యాడ్స్ అనుకుంటున్నారేమో, కాదు, కసి తీరా నొక్కేస్తున్నాడు కిందకి, అదనమాట. రైట్. సో మనకంత వద్దమ్మా, మనకు తగ్గించేయాలి. కోచ్ ఏదో చేశాడు, మరీ తగ్గించకుండా ఒకటే తగ్గించాడు ప్లేటు. సరే ట్రై చేద్దాం. సో అక్కడ మీద ఇప్పుడు బెటర్ అనుకుంటా. ఎస్, అక్కడ మీద ఇప్పుడు బెటర్. షోల్డర్స్ అంతగా మూవ్ అవ్వట్లే, ట్రాప్స్ మీద పడట్లే. ఎస్, ఓన్లీ థింగ్ ఇట్ టేక్స్ టైం, అంతే. సో మీరు కూడా జిమ్కి వెళ్ళినప్పుడు జిమ్ కోచ్ ఇక్కడ పడట్లేదు, అక్కడ పడట్లేదు, ఇలా అయిపోతుంది, అలా అయిపోతుంది అనే ముందు టెక్నిక్ నేర్చుకుని వెళ్ళండి జిమ్కి. అబ్బా, ట్రైసెప్ ఏం టర్న్ అయింది. ఇది షార్ట్ హెడ్ అంటున్నాడు అనమాట, ఇది మీడియల్ హెడ్ అంటున్నాడు, లాంగ్ హెడ్ అంట. ఆ వెనకాల ఉండేది లాంగ్ హెడ్. ఎస్, అది లాంగ్ హెడ్. కిందకి దిగింది షార్ట్ హెడ్. సో మీడియల్ హెడ్ అనేది సైడ్ వైజ్ కనబడుతుంది అనమాట మీకు. సో దట్స్ అబౌట్ ట్రైసెప్ మసిల్స్. సో ది ఫోర్త్ వేరియేషన్కి వచ్చాం మనం, ట్రైసెప్ డిప్స్. ఇది మాత్రం చాలా సింపుల్ ఎక్సర్సైజ్ అనుకోవచ్చు, కానీ ఇది కూడా కొంచెం పడుద్ది. ఎందుకు దట్టు ఫోర్త్ వేరియేషన్లో చేస్తున్నాం మనం. ముందు పడినవంతా సరదా తీర్చే కదా. ఎస్. సో ఇది మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు ఎక్సర్సైజ్, ఇది ట్రైసెప్ డిప్స్ మాత్రం. ఇది కూడా భలే పడుద్ది మీ బాడీ వెయిట్ ఉపయోగించుకుని. యాక్చువల్లీ ల్యాప్ మీద వెయిట్ పెట్టుకుని చేయాలట, బట్ మనం బిగినర్స్ కదా, ఇప్పుడే వెయిట్ పెట్టామనుకో తర్వాత ఇంకేం చేయడానికి ఉండదు. ఐ మీన్ చాలా ఎక్కువైపోద్ది. సో మనం బిగినర్స్ కాబట్టి, దట్టు ట్రైసెప్ డే ఫస్ట్ డే కాబట్టి, మనం బాడీ వెయిట్తోనో చేస్తున్నాం అనమాట. సో పార్క్కి వెళ్ళినా మీరు ట్రైసెప్ డిప్స్ ఎక్కడైనా అలా చైర్ లాంటిది, లేదంటే మనకి కూర్చోడానికి ఏమైనా ఫెసిలిటీ ఉంటే అక్కడ హ్యాండ్స్ పెట్టి చేయించింది, బాగుండుద్ది. నైస్, ట్రైసెప్ గట్టిగా పంప్ అయింది, చూపిస్తున్నాడు కదా కోచ్. ఎస్, ఆ మసిల్ గ్రూప్ అనమాట, అది ఎఫెక్ట్ అవుతుందట. రైట్. సో మనోడు యోగా చేస్తున్నాడు, హోల్డింగ్ టైం. ఈ హోల్డింగ్ టైం టెక్నిక్ అనేది ప్రతి ఎక్సర్సైజ్లో మ్యాక్సిమం ఉంటుంది. సో మీరు చేస్తున్న ఎక్సర్సైజ్లో ఒక చిన్న పాజ్ ఇస్తారు, లైక్ డౌన్ అండ్ అప్ దగ్గర. రైట్. ఆ పాజ్ టైంలో యూ విల్ ఫీల్ ది పెయిన్ ఇన్ ది పర్టికులర్ ఏరియా కదా. సో అదే హోల్డింగ్ పీరియడ్ టెక్నిక్ అనమాట. సో ఫోకసింగ్ అంది మజిల్ గ్రూప్ అనొచ్చు మనం దాన్ని. ఎస్, ట్రై చేస్తున్నాం. కమాన్ కమాన్ కమాన్. ఎస్. అంటే ఎనర్జీ తక్కువ ఉందో మరి, కొంచెం ఇన్స్టేబుల్ అయ్యాను, హ్యాండ్స్ కూడా షివర్ అవుతున్నాయి నాకు. సరే మరి అయితే ఉంటాం ఇంకా. టేక్ కేర్. ఈరోజు ట్రైసెప్ డేతో బాయ్ చెప్పేస్తాను, మళ్ళీ కలుద్దాం రేపు.